డీటెయిల్స్ చూస్తే భువనగిరిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే, దాన్ని కంటిన్యూ చేసినాం. అందరి పిల్లలకు ఇచ్చినాం, అన్ని కులాలకు ఇచ్చినాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అవుతా ఉన్నారు, ఇంజనీర్లు అవుతా ఉన్నారు, డాక్టర్లు అవుతా ఉన్నారు. ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యలే. 5 నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు. ఇక పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితాయి? ఆగమాగం చేసిండ్రు. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలలో పడ్డారు. 4 పిల్లలు చచ్చిపోయినరు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది. మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము థ్రిఫ్ట్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగుల రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం. మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టారు. దాన్ని కూడా బంద్ చేస్తాం. అన్ని బందే. ఇంకేమంటారు? నిరుద్యోగులకు 4000 రూపాయలు భృతి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించండ్రా? మెగా డిఎస్సి ప్రకటించండ్రా? అంటే అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికి ఏమి ఇస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇస్తాన్రా? కానీ ఏం చెప్తాను? వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చే తాపకి ఇస్తారట. ఇతరా నమ్మేటట్టు ఉన్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట. ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకున్రి ఉరుకున్రి లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తాడు. మేము దాని సోబతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది. ఇగో ఇది కథ. ఇంకేం చెప్పిండ్రు? తక్కువ చెప్పిండ్రా? 420 హామీలు చెప్పిండ్రు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2,500 వచ్చిందా? ఏ మహిళ కన్నా? ఇలా గృహజ్యోతి విద్యుత్, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1,500, 1,600 బిల్లు పడుతుందని మొత్తుకుంటాం.